హాయ్ అండి అందరికీ. మరి ఈరోజు అయితే మనమైతే వర్క్ అయితే సూరంపల్లి అయితే మనం కబోర్డ్స్ డోర్ అయితే కట్ చేసి అట్లకి మనం వాటిని అన్నిటిని రెడీ చేసి అయితే పెట్టాం పాలిష్ వాళ్ళకి. తర్వాత మీకు వేరే చోట కబోర్డ్ చేసే కదండి, అక్కడైతే ఒకటి ఆర్డర్ ఇచ్చాము. ఆ మెష్ డోర్ కూడా వచ్చింది. ఇప్పుడైతే మనం ఈ డోర్ని మనం ఆ బిల్డింగ్ దగ్గర అయితే పెట్టాలి. ఈ డోర్ అయితే మనం ఆర్డర్ ఇచ్చాం అనమాట. వాళ్ళు తీసుకొచ్చాం. ఇప్పుడైతే మనం ఆ బిల్డింగ్ దగ్గర అయితే పెట్టేస్తాం. ఇది రేపు బిగిచ్చేస్తాం ఇది. తర్వాత ఈ డోర్లు కూడా అన్ని మనం రెడీ చేసేసుకున్నాం మొత్తం అన్ని. దీనికి సంబంధించిన ఎడ్జీలు అవన్నీ కటింగ్ చేసి వీటికి బార్డర్ పీసులు కూడా కొట్టేసాం అనమాట. సైడ్ బార్డర్ పీస్ అంటే డోర్కి ఇలాగా గ్యాప్ అనేది రాకుండా బార్డర్ పీసులు అయితే కట్ చేసి రెడీగా అన్ని పెట్టేసాం అనమాట. మనం ఈరోజు అయితే ఈ మొత్తం అన్ని డోర్లన్నీ రెడీ చేసాం. తర్వాత ఈ పాలిష్ వాళ్ళు కూడా వచ్చారు. పాలిష్ వాళ్ళు కూడా ఒక కోటింగ్ బొక్కులు అవి పెట్టేసుకొని ఒక కోటింగ్ షెల్టర్ కోటింగ్ అయితే వేశారనమాట. ఇవన్నీ ఇంకా మేము పొద్దున్న వచ్చి రాగానే డోర్లన్నీ ఓడదీసి ఈ డమ్మీ షీట్లు అయితే కొట్టామండి మనం కంప్లీట్గా. ఇలాగా ఎడ్జిల దగ్గర ఇలా కవర్ చేసి ఇలాగా మనం డమ్మీ షీట్ అయితే కట్టాం. సేమ్ కలర్ అనమాట. ఇక ఈ పాలిష్ వాళ్ళు కూడా ఒక కోటింగ్ అయితే పాలిష్ అయితే వేసారు. ఇది పైన వచ్చేసరికి రన్నింగ్ గ్లాస్. ఈ గ్లాస్ అయితే మనం ఆర్డర్ ఇవ్వాలి. తర్వాత ఈ వచ్చేసరికి డోర్లు, ఇక్కడ 2 డోర్లు, ఈ 2 డోర్లు. ఈ రూమ్లో అయితే పాలిష్ కూడా వేస్తారు. దీనికి కూడా మనం డమ్మీ చేయిస్తాను. ఇది సైడ్ డమ్మీలు అనమాట. అంటే మనకి షేప్ ఉండటం వల్ల మనకి అది డమ్మీ చేయాల్సి వచ్చింది. ఇవి కూడా పాలిష్ కూడా కోటింగ్ అయితే వేస్తారనమాట. మీకు నిన్న వీడియోలో ఉంటుంది అండి, మీకు డమ్మీ 4 డమ్మీలు చేయాలని నేను చెప్పాగా. ఈ డమ్మీలు అయితే మనం చేసాం. పొద్దున్న రాగానే డోర్ లోడ్ తీసి డమ్మీలు చేసి ఆ ఎడ్జెస్ అన్ని కట్ చేసాం అనమాట. ఇంక ఈ కిచెన్లో వచ్చేసరికి మనకి ఈ రకంగా అయితే మనం కిచెన్లో కూడా అన్ని డోర్లన్నీ బిగించి ఓడదీసి ఇవన్నీ కటింగ్ చేసాం. పాలిష్ వాళ్ళకి అయితే మనం అందించేసాం అనమాట. వాళ్ళు పాలిష్ ఒక కోటింగ్ మొత్తం వేస్తారు. రేపైతే ఈ ఫ్రేమ్లన్నీ కంప్లీట్ చేసేస్తారు అనమాట. వాళ్ళు పాలిష్ కంప్లీట్ అయిపోద్ది వాళ్ళది. తర్వాత డోర్లు వచ్చేసరికి శనివారం పెడతారు. మనం కూడా డోర్లు అయితే చేస్తాము. ఈ బాటిల్కి వచ్చేసరికి సైడ్ పౌడర్ కోటింగ్ ఎక్కించి మనకి ఈ పాలిష్ అనేది వేస్తారనమాట. అంటే ఈ ఆల్రెడీ ఒకటి శాంపుల్ ఇదిగోండి. వేయినప్పుడు ఇలా ఉంటుంది. వేసిన తర్వాత మనకి ఇలాగా పాలిష్ అనేది ఎక్కిస్తారనమాట. ఫినిషింగ్ అయిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట మనకి డోరు. ఇదైతే చేయిస్తాము. రేపైతే మనం చెప్పు స్టాండ్ అయితే చేయాలి. మనకి ఇక్కడ కొన్ని పీసులు అయితే మిగిలినాయి. వీటిని మనం రేపైతే చెప్పు స్టాండ్ అయితే చేసి ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత మనం ఆ పక్కన 2 ఇళ్ళ తర్వాత ఒక బిల్డింగ్లో ఈ మెష్ డోరు ఇంకా చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి, అయితే చేయాలి. ఇంకా మేమైతే రెడీ అయిపోయామండి. ఇంకా మనమైతే ఆ డోర్ తీసుకొని మనమైతే ఆ ఇంటి దగ్గర అయితే మనం పెట్టేసి అయితే మనం అయితే బయలుదేరాలి. ఇప్పుడైతే మనం ఆ బిల్డింగ్ దగ్గరికి అయితే మనం ఈ డోర్ అనేది తీసుకెళ్తున్నాం అండి. ఇక్కడే అది మన బిల్డింగ్ కూడా దగ్గరే ఒక 4 ఇళ్ళ తర్వాత ఉంటుంది అనమాట. ఇంకా అక్కడ ఏంటంటే ఇంక ఈ డోర్ ఒకటి మెష్ డోర్ బిగించడం, 3 పిచ్చి గూడులు అయితే ఉన్నాయి. అయ్యో ఫ్రేములు తయారు చేసి దాన్ని మెస్ కొట్టి ఆ 3 ఫ్రేములు అయితే బిగించాలి. ఇక్కడ బిగిస్తే ఇది కంప్లీట్ అనేది అయిపోద్ది. ఇక్కడ ఈ రోజుకైతే ఇంకా మనం అంతా రెడీ చేసి ఇంకా మనకి ఆంటీ గారు తాళం ఉందా దీంది? డోరు తెచ్చాను, ఇక్కడే అక్కడ పెట్టా అన్నాడు.
పొద్దున్న చేసా, ఇక్కడ పెట్టాను తీసుకొని పెట్టేసా లోపల అన్నా. ఒకసారి అడిగి ఇక్కడ రికార్డ్ అవుతుంది. మనమైతే అక్కడైతే ప్రేమ అయితే పెట్టేసి ఇంకా మేమైతే బయలుదేరుతామండి. ఇది సోరంపల్లిలో ఇది పంచాయతీ ఆఫీస్ అనమాట. అది దాని పక్కన వద్దాం అండి వర్క్. మన సొరంపల్లి వచ్చేసరికి 2 దారులు ఉంటాయి. హైవే ఇదన్నమాట దారి. మనకి హైవే వేసిన తర్వాత జనాలకి కొద్దిగా ఫ్రీగా ఉంది. అంటే ఈ రోడ్డు కృష్ణాబాద్ కూడా వెళ్ళిపోతారు. అంటే వల్ల మనం ఈ అయితే చేయగలుగుతాను. అయితే చాలా మంది అన్ని వడ్లన్నీ అందరూ వడ్లు ఆడించుకొని వడ్లు వచ్చిన తర్వాత మనకి ఇట్లా ఇలా ఎండబెట్టుకుంటారు అన్నమాట. ఆ రోడ్డు మీద ఖాళీ ఉంది కాబట్టి కొద్దిగా ఎండబెట్టుకుంటుంది మనకి. ఇక్కడికి మనం ఇక్కడికి మనకి
బుల్లలు అయితే పవర్ మనకి ఈ రోడ్డు వచ్చేసరికి మనకి బుల్లలు వెళ్ళిపోవచ్చు రోడ్డుగా లేదా హైవే కూడా వచ్చేయచ్చు. ఇంకా మేము కూడా అయితే మా ఇంటి దగ్గరికి అయితే వస్తాను. మా ఇంటి దగ్గరికి అయితే వచ్చామండి మనం. ఇంకా మేమైతే ఇప్పుడే ఇంకైతే ఇంటికైతే వచ్చామండి. మొన్న అయితే మనం ఇంటికైతే పెయింట్లు అయితే వేయించేసాము. లోపల బయట వరదలకి మొత్తం అయితే పాడైపోయిందని చెప్పి ఇంకా పెయింట్లు కూడా అయితే మనం వేయించాం అనమాట. మచ్చలు అవన్నీ పడిపోయినాయి అని చెప్పి పండగ కూడా వస్తుంది కదా అని ఇంకా పెయింట్లు వేయడం అయితే జరిగింది. మామూలుగా అయితే వేసుకోవడం కాదు, మాది పక్కన ఇల్లు అయితే అద్దెకి ఇచ్చాం అనమాట. దాని మూలన మనం వాళ్ళు ఏమో పెయింట్లు వేయించమని అడిగారు. ఇంకా సర్లే ఇంకా పనిలో పని ఇంకా మొత్తం వేయించేద్దాం అని చెప్పేసి ఇంకా వేయించేసాం. ఇదండి ఇంక ఇంటికైతే వచ్చాను పని చూసుకొని అయితే. ఇదండి వీడియో ఈరోజు అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.